హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నాను అంటున్నావు, రక్షించబడి 10 సంవత్సరాలు అయింది అంటున్నావు. నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా ఒక్కరు మారారా? నీ మాదిరిని చూసి నీ ఇంటి వారు ప్రభువుని వైపు తిరిగారా? నీ జీవితంలో నీవు జయించలేని ఓడిపోయేటువంటి పాడెం, ఓడిపోనివ్వడు అని. నేను జయించాను, నాకున్న ఈ యొక్క దురాశను జయించాను, నా కోపాన్ని జయించాను, నా అసూయను జయించాను, నా పిసిరిగొడతనాన్ని జయించాను, నా క్షమించలేని మనసును నేను జయించాను అని చెప్పగలరా? ఇన్ని సంవత్సరాలు క్రైస్తవుడు నేను వాళ్ళని మాత్రం క్షమించను అంటారేంటి? అది కుదరదు అనే క్రైస్తవులను చూస్తుంటామండి. ఇదేంటంటే ఈ జీవన సంబంధమైన ఈగో. ఏంటంటే అది ఈగో. చాలామందికి ఈగో 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 అంటే ఏంటమ్మా? ఏంటది? దానికి వేరే పదం ఉంటుంది, అహంకారం అంటే. పొగరంటే అబ్బో భలే అందించావమ్మా. అహంకారం, పొగరు, ఇంకేంటి? స్వాభిమానం. అది కరెక్ట్ తెలుగు మాట. స్వాభిమానం. నేను, నాది, మై. హౌ కెన్ ఐ కమ్ డౌన్? ఐఎమ్ ఏ పాస్టర్. మా కులం ఏంటో తెలుసా? ఎంతో పోజు కొడతారు. కులం చూసి తలకాయ బరువు అయిపోద్ది, పదవి చూసి తలకాయ బరువు అయిపోద్ది. లెవెల్ దిగరంట. ఆ లెవెల్కి ఇదంతా సరిపోదాయి. ఏందంటే సరిపోదు. యేసయ్య దగ్గర ఈగో లేనే లేదండి. దీనుడు. యేసయ్యను వెంబడించేవారు దీనులుగా ఉండాలి. నీ ఈగోలు గీగోలు పక్కన పెట్టు. మీరు ఎవడైనా గొప్పవాడిగా ఉండాలంటే వాడు అందరికీ బానిసగా పనిచేయాలి. లోకంలో గొప్పవాడిగా ఉండాలంటే ఏంటేంటో చేయాలి, కానీ దేవుని దృష్టిలో గొప్పవాడు అవ్వాలంటే తగ్గించుకుంటే హెచ్చించేవాడు ఆయన. ఈ జీవన సంబంధమైన ఈగోలు, కులము, పెళ్ళి వచ్చేటప్పటికి చూడండి, విశ్వాసాలు అందరూ కూడా పెళ్ళి పాయింట్ వచ్చేటప్పటికి కులం కావాలి, మా లెవెల్కి తగిన వాళ్ళు కావాలి. ఈ మధ్య కొంతమంది, మొన్న ఒక తల్లి వచ్చేది మీటింగ్స్లో ఏలూరో మరి ఏదో ఊరు గుర్తురావట్లేదు, కానీ మా అబ్బాయికి చాలా అనాథగా ఉన్న, దిక్కులేని స్థితిలో ఉన్న ఒక అమ్మాయిని మా ఇంట్లో చేర్చుకొని మా కూతురులా చూసుకోవాలని, మా అబ్బాయికి వివాహం చేయాలని నేను ప్రార్థన చేసుకుంటానండి, ప్రార్థన చేయండి అని అడిగింది. ఇంత గొప్ప ప్రార్థన నేను ఎప్పుడు వినలా, ఇలాంటి కోరిక. కానీ నాకు భయం వేసి ఒక మాట అన్నా, నువ్వు అనుకున్నావమ్మా నువ్వు పెళ్లి చేస్తావు, కాపురం చేసేది ఎవరో? మీ అబ్బాయిని అడుగు. నువ్వు నిజంగానే అనాథం తీసుకెళ్ళి నీకు చాలా ప్రేమగా, క్రీస్తు ప్రేమతో ఆమెను, లేకపోతే కోపం వచ్చినప్పుడు ఏమంటాడు? దిక్కులేందానా, దరిద్రపుదానా, నువ్వు అక్కడ దొరికావు, మా అమ్మ మీ అమ్మ మా అమ్మ నిన్ను నాకు కట్టబెట్టింది, పోయి సావు అంటాడు కదా. కాబట్టి చెప్పాను ఏంటంటే, దేవుని చిత్తం ఏదో అనుదిన ధ్యానంలో చెప్పినట్టున్నది, ఈ మధ్య వస్తుంది, ఇంకా రాలేదు. వివాహము, గృహము, విత్తనములు పితరులు ఇస్తారు. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. సుబుద్ధి గల అమ్మాయి కావాలంటే ఎవరిని అడగాలి? మ్యాట్రిమోనియల్లోకి వెళ్ళొద్దు, పురోహితుల దగ్గరికి వెళ్ళొద్దు, నక్షత్రాలు, తిథులు, గందరగోళాలు చూడొద్దు, కులాలు, జాతులు, డిగ్రీలు, ఏంటండి ఆస్తులు, అందచందాలకి చోటు ఇవ్వద్దు. దేవా, నీవు ఏర్పరిచిన మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మ్యారేజ్ మ్యాటర్లో దేవునికి దూరం అయిపోయి భ్రష్టులు అయిపోయిన వాళ్ళని చాలామంది విశ్వాసాలు నేను చూస్తున్నాను. ముళ్ళ తుప్పలయ్యాయి, ముళ్ళ తుప్పల్లో పడిపోయావు, చుట్టూ అయిపోయావు. అవిశ్వాసి నువ్వు పెళ్లి చేసుకుంటే మీ మామ ఎవరమ్మా, ఎవరయ్యా? సాతాను కూతుర్ని పెళ్లి చేసుకుంటే మీ మామ ఎవరో? ఊరుకుంటాడా మామ?
కూతుర్ని పెట్టి కీ ఇస్తుంటాడు. నీ విశ్వాసం అంతా ఎగిరిపోద్ది. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. మీరు దేవుని బిడ్డలైతే మీరు ఉద్యోగాలు చేసే స్థలములో సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి, అంత మట్టుకే. కానీ అక్కడ అన్నిటికీ సై అంటే సై అంటాం కుదరదు. అందరితో అన్ని విషయాల్లో ఏకీభవించలేం మనం, ఎందుకంటే దేవుని మార్గాన్ని వెంబడించేవారు. నీ ఆఫీసులో నీ ప్రభావం నీ ఆఫీసు చుట్టూ మనుషుల మీద పనిచేస్తుందా? వాళ్ళ ప్రభావం నీ మీద పనిచేస్తుందా? వాళ్ళు ముళ్ళు తుప్పల్లాగా నిన్ను అణిచేస్తున్నారా? నువ్వు దేవుని సాక్షిగా 30 60 100 ఫలించి నీ వైపు చూసే అంత రీతికి నువ్వు ఎదుగుతున్నావా అనేది పరీక్షించుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధానములో నీ మాటతో మా హృదయాలని పరిశీలించుకుంటున్నామయ్యా. వాక్యం వింటున్నామయ్యా. వినువారుగా ఉండక వినిన దాని ప్రకారం నడుచుకుని వారిగా ఉండమన్నావే. వినుటకు చెవులు గలవాడు వినుగాక అన్న నీ మాటను విని గ్రహించి అంగీకరించి అవలంబించి ఓపికతో ఫలించుటకు దినదిన అభివృద్ధి పొందుటకు ఈ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి సహాయము చేయనాయన. రక్షించబడ్డామని చెప్పే ప్రతి ఒక్కరూ మంచి నేలను పడిన విత్తనం వలె మిక్కిలి గొప్పవాడగు వరకు ఇస్సాకు ఆశీర్వదించబడినట్లు మేమును నీ ఆశీర్వాదములు పొందుటకు సహాయము చేయ. ప్రతి కుటుంబము దీవించు నాయన. మా ఇంటిలో ఉన్న వారందరూ ముందు మేము నీ కొరకు సంపాదించుకోవాలయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ హాస్టల్స్లో, కాలేజెస్లో, ఆఫీసెస్లో, డిపార్ట్మెంట్స్లో, సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో, బ్యాంక్స్లో ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో అక్కడ వీరు చుట్టూన్న వారికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయాలి. వీరి తల ఎత్తి నీ నామాన్ని మహిమపరుచుకో తండ్రి. నీ నామానికి సిగ్గు తెచ్చే బతుకులు మాకు రాకుండా నిన్ను ఘనపరిచే జీవితాలను మా ఒక్కొక్కరికి దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.